మళ్ళీ రోజులు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మొన్న మా పార్టీ అధ్యక్షులు వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, పార్టీ నాయకత్వానికి అందరికీ భరోసానిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి హెచ్చరించారు. మళ్ళీ ఈ రోజు రాంబాబు గారి మీద మళ్ళీ కొత్తగా 17 కేసులంట. నిన్నటి వరకు 16, మళ్ళీ 17 కేసులు, మొత్తం 33 కేసులు. ఏం పాపం చేశారు? ఏం తప్పు చేశారు? మీరు అమ్మల్ని, తల్లుల్ని, భార్యల్ని తిడతా ఉంటే నోరు మూసుకొని కూర్చోవాలా? తిరిగి ఆయన పెద్దరికానికి వారు పొరపాటు జరిగిందని చెప్తే వారి ఇంటి మీద దాడి చేస్తారా? ఇదంతా కూడా ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం గా చూస్తాం. కేంద్ర మంత్రి, స్థానిక శాసనసభ్యులు, వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా కిరాయి ఇచ్చి మనుషులు తీసుకుని వచ్చి ఇంట్ల మీద దాడి చేస్తే అది ప్రభుత్వం వెనక నుండి నడిపిస్తా ఉంటే మీ ప్రభుత్వం ఏమో స్పందించదు, దగ్గరుండి పోలీసులతో దాడి చేస్తుంది. కానీ ఏ రోజు ఏ నిమిషం ఆ రోజు మొత్తం దాదాపు 7:30-8 గంటలు జరిగినటువంటి ఆ సంఘటన అంతా కూడా చూసాం. మీరు ఎంతమంది వచ్చి దాడి చేసినా, ఎంతమంది వచ్చి ఇబ్బంది పెట్టినా, ఎంతమంది వచ్చి చంపాలని చెప్పి చూసినా అంబట్ రాంబాబు మాత్రం ఎక్కడా కూడా తలదించినటువంటి పరిస్థితులు లేవు అన్నటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అంబట్ రాంబాబు అనేటువంటి వ్యక్తి ఒక టైగర్ అని.